హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీకి సంబంధించి 30 బిట్స్ అయితే గనక చూద్దామండి. సింధు లోయ నాగరికతలోని ఏ నగరంలో వృత్తాకార మరియు చతురస్రాకార అగ్ని వేదికలు బయల్పడ్డాయి? హరప్ప, మొహంజోదారో, కాళీబంగన్, షెన్హుదారో. చతురస్రాకార మరియు వృత్తాకార అగ్ని వేదికలు ఎక్కడ బయల్పడ్డాయి అంటే కాళీబంగన్లో బయల్పడ్డాయి. రాజస్థాన్లోని కాళీబంగన్ మరియు లోథాల్ యజ్ఞయాగాదులు నిర్వహించే అగ్నివేదికలు లభించాయి. ఇవి వారి మతపరమైన ఆచారాలను సూచిస్తుంది. తర్వాత బౌద్ధ మత గ్రంథాలైన త్రిపీటకాలు ఏ భాషలో రచించబడ్డాయి? సంస్కృతం, ప్రాకృతం, పాలి, అర్ధమాగధి. సంస్కృతం, ప్రాకృతం, పాలి, అర్ధమాగధి. త్రిపీటకాలు ఏ భాషలో ఉన్నాయంటే పాలీ భాషలో ఉన్నాయి. బుద్ధుని బోధనలు సామాన్య ప్రజలకు అర్థం కావాలని వినయ, సుత్త, అభిధమ్మ పీఠకాలను పాలీ భాషలో రాశారు. అలెగ్జాండర్ మరియు పోరస్ పురుషోత్తముడు మధ్య జరిగిన ప్రసిద్ధ యుద్ధం ఏది? గంగా యుద్ధం, హైడాస్పస్ యుద్ధం, తరైన్ యుద్ధం, కళింగ యుద్ధం. అలెగ్జాండర్కి మరియు పురుషోత్తముడు, ఆయనే పోరస్ అని కూడా అంటారు, వాళ్ళిద్దరికి మధ్య జరిగిన యుద్ధం ఏది? హైడాస్పస్ యుద్ధం అన్నమాట. ఇది క్రీస్తు పూర్వం 326లో జీలం నది, గ్రీకు భాషలో హైడాస్పస్ ఒడ్డున ఈ యుద్ధం జరిగింది. పోరస్ వీరత్వానికి అలెగ్జాండర్ ముగ్ధుడయ్యాడు. అమిత్రఘాత, శత్రు సంహారకుడు అనే బిరుదు కలిగిన మౌర్య చక్రవర్తి ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు, దశరథుడు. మౌర్యవంశం వాళ్ళు ఎవరు? అమిత్రగాథ అనే బిరుదు కలిగిన మౌర్య వంశస్థుడు ఎవరు? బిందుసారుడు. చంద్రగుప్త మౌర్యుని కుమారుడైన బిందుసారుడికి గ్రీకులు అమిట్రోకేట్స్ లేదా అమిత్రగాథ అనే బిరుదును ఇచ్చారు. చంద్రగుప్త మౌర్యుని కుమారుడైన బిందుసారుడికి గ్రీకులు అమిట్రోకేట్స్ లేదా అమిత్రగాథ అనే బిరుదును ఇచ్చారు. ప్రాచీన భారతదేశంలో విక్రమయుగం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? క్రీస్తు శక 78, క్రీస్తు పూర్వం 57, క్రీస్తు శకం 320, క్రీస్తు శకం 606. ఆన్సరు క్రీస్తు పూర్వం 57. ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు శకులను ఓడించి గుర్తుగా ఈ యుగాన్ని ప్రారంభించారు. గుప్తుల కాలంలో ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట రాసిన గ్రంథం ఏది? బృహత్ సంహిత, పంచ సిద్ధాంతిక, సూర్య సిద్ధాంతం, అమరకోశం. ఆన్సరు సూర్య సిద్ధాంతం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని, గ్రహాలు ఎలా ఏర్పడతాయో ఆర్యభట్ట ఈ గ్రంథంలో వివరించారు. ప్రసిద్ధ నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్త రాజు ఎవరు? శ్రీగుప్తుడు, సముద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. ఆన్సరు మొదటి కుమారగుప్తుడు. బీహార్లో ఉన్న ఈ విశ్వవిద్యాలయం ప్రాచీన కాలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ విద్యా కేంద్రం. ఎల్లోరాలోని సుప్రసిద్ధ కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు ఎవరు? దంతిదుర్గుడు, మొదటి కృష్ణుడు, అమోఘవర్షుడు, ధ్రువుడు. ఆన్సరు మొదటి కృష్ణుడు. ఒకే పెద్ద రాతిని చెక్కి నిర్మించిన అద్భుత కట్టడం ఇది. దక్షిణ భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందిన వంశం ఏది? పల్లవులు, పాండ్యులు, చోళులు, చేరులు. ఆన్సరు చోళులు. ఉత్తర మేరూరు శాసనం చోళుల కాలం నాటి గ్రామ పరిపాలన మరియు ఎన్నికల పద్ధతిని గురించి వివరిస్తుంది. కవిరాజ మార్గం అనే తొలి కన్నడ గ్రంథాన్ని రచించిన రాజు ఎవరు? పులకేశి, అమోఘవర్షుడు, రాజరాజ చోళుడు, విష్ణువర్ధనుడు. ఆన్సరు అమోఘవర్షుడు. రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షుడు స్వయంగా గొప్ప కవి మరియు సాహిత్య పోషకుడు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో నౌరోజ్ అనే పర్షియన్ పండుగను ప్రవేశపెట్టింది ఎవరు? ఇల్టుట్మిష్, బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజీ షా తుగ్లక్. ఆన్సరు బాల్బన్. రాజరికాన్ని బలోపేతం చేయడానికి బాల్బన్ పర్షియన్ సాంప్రదాయాలైన సిద్ధ, ఫైబోజ్ మరియు నౌరోజ్ అనే వాటిని ప్రవేశపెట్టారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి ఎక్కడికి మార్చారు? ఆగ్రా, దౌలతాబాద్, లాహోర్, కనౌజ్. ఆన్సరు దౌలతాబాద్కి మార్చాడు. సామ్రాజ్యం మధ్యలో ఉంటుందని రాజధానిని మార్చారు, కానీ నీటి కొరత మరియు ఇతర ఇబ్బందుల వల్ల మళ్ళీ ఢిల్లీకి వెనక్కి వెళ్ళారు. విజయనగర సామ్రాజ్య కాలంలో రాయవాచికము
గ్రంథం ఎవరి గురించి వివరిస్తుంది? హరిహర రాయలు, ప్రౌఢదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు. ఆన్సరు శ్రీకృష్ణదేవరాయలు. విశ్వనాథ నాయకుడు రాసిన ఈ గ్రంథం శ్రీకృష్ణదేవరాయల దండయాత్రలు వ్యక్తిత్వం గురించి తెలుపుతుంది. అక్బర్ ప్రవేశపెట్టిన భూమి శిస్తు పద్ధతి ఐన్-ఇ దహశాలాను రూపొందించింది ఎవరు? బీర్బల్, తోడర్మల్, అబుల్ ఫజల్, తాన్సేన్. ఆన్సరు తోడర్మల్. గత 10 ఏళ్ల సగటు దిగుబడి ఆధారంగా పన్నును నిర్ణయించే శాస్త్రీయ పద్ధతి ఇది. ఛత్రపతి శివాజీ మంత్రిమండలిని ఏమని పిలిచేవారు? అష్టదిగ్గజాలు, నవరత్నాలు, అష్టప్రధానులు, ముఖ్యాధికారులు. ఆన్సరు అష్టప్రధానులు. ఇందులో పీష్వా ప్రధానమంత్రి అత్యంత కీలకమైన పదవి. సిక్కుల 5వ గురువు గురు అర్జున్ దేవ్ను ఉరితీసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు. ఆన్సరు జహంగీర్. తిరుగుబాటు చేసిన యువరాజు ఖుస్రుకు మద్దతు ఇచ్చారనే కారణంతో జహంగీర్ ఈ చర్య తీసుకున్నారు. దక్కన్ సుల్తాన్ల కూటమికి మరియు విజయనగరానికి మధ్య తల్లికోట యుద్ధం, రాక్షస తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది? దక్కన్ సుల్తాన్ల కూటమికి మరియు విజయనగరానికి మధ్య జరిగింది తల్లికోట యుద్ధం 1526, 1556, 1565, 1576. ఆన్సరు 1565లో. ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్య వైభవం అంతమైపోయింది. అలియా రామరాయలు ఇందులో మరణించారు. సూఫీ మతంలో భక్తి సంగీతాన్ని ఏమని పిలుస్తారు? ఖవ్వాలి, సమా, జిక్ర్, గజల్. ఆన్సరు సమ. భగవంతుని స్మరిస్తూ చేసే ఆధ్యాత్మిక సంగీత గోష్ఠిని సమ అని అంటారు. బాబర్ తన స్వీయ చరిత్ర తుజుక్ ఈ బాబరీని ఏ భాషలో రాశారు? పర్షియన్, అరబిక్, టర్కీ, ఉర్దూ. ఆన్సరు టర్కీలో రాశారు. బాబరు మాతృభాష టర్కీ, అందుకే ఆయన తన అనుభవాలను అందులోనే రాసుకున్నారు. మొఘళ్ల కాలంలో చిత్రలేఖనం ఎవరి కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది? హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్. ఆన్సరు జహంగీర్. జహంగీర్ స్వయంగా గొప్ప చిత్రకారుడు మరియు కళా పోషకుడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దివానీ హక్కులను మంజూరు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ హక్కులు మంజూరు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఫరూక్ సియర్, షా ఆలం II, బహదూర్ షా I, మొహమ్మద్ షా. ఆన్సరు షా ఆలం II. 1765 ఒప్పందం ద్వారా బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో పన్ను వసూలు చేసే హక్కు బ్రిటిష్ వారికి లభించింది. సతీ సహగమనం చట్టవిరుద్ధమని 1829లో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డెల్హౌసీ, లార్డ్ విలియం బెంటిక్, లార్డ్ కానింగ్, లార్డ్ కర్జన్. ఆన్సరు లార్డ్ విలియం బెంటిక్. రాజా రామ్మోహన్ రాయ్ కృషితో బెంటిక్ ఈ సాంఘిక దురాచారాన్ని రద్దు చేశారు. 1857 తిరుగుబాటును మొదటి భారత స్వతంత్ర సంగ్రామం అని పిలిచింది ఎవరు? వి.డి. సావర్కర్, ఆర్.సి. మంజుదార్, ఎన్.ఎన్. సేన్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సరు వి.డి. సావర్కర్. వినాయక్ దామోదర్ సావర్కర్ తన గ్రంథంలో దీనిని కేవలం సిపాయిల తిరుగుబాటు కాదని స్వాతంత్ర పోరాటమని పేర్కొన్నారు. గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు మరలిపోండి అని పిలుపునిచ్చిన సమాజ స్థాపకుడు ఎవరు? స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, రాజా రామ్మోహన్ రాయ్. ఆన్సరు దయానంద సరస్వతి. ఆర్య సమాజ స్థాపకుడైన ఈయన హిందూ మతంలోని మూలాలను రక్షించాలని ఆకాంక్షించారు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు? సరోజినీ నాయుడు, అనిబిసెంట్, విజయలక్ష్మి పండిట్, కస్తూరిబా గాంధీ. ఆన్సర్ అనిబిసెంట్. 1917 కలకత్తా సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు. గాంధీజీ దండి యాత్రను ఏ తేదీన ప్రారంభించారు? ఇది మాత్రం డైరెక్ట్గా తేదీ చెప్తా. 1930 మార్చి 12 సబర్మతి ఆశ్రమం నుండి ఉప్పు సత్యాగ్రహం కోసం ఈ యాత్ర మొదలైంది. ఏప్రిల్ 6న దండిని చేరుకున్నారు. భారతదేశ ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, లాలా లజపతి రాయ్. ఆన్సరు సర్దార్ వల్లభాయ్ పటేల్.
సంస్థానాల విలీనంలో ఆయన చూపిన తెగువకు ఈ బిరుదు ఇచ్చారు. 1940లో వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంభించిన మొదటి సత్యాగ్రాహి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, ఆచార్య వినోబా భావే, సర్దార్ పటేల్, సి రాజగోపాలాచారి. ఆన్సరు ఆచార్య వినోబా భావే. గాంధీ సూచన మేరకు రెండవ సత్యాగ్రహిగా నెహ్రూ పాల్గొన్నారు. సైమన్ కమిషన్ భారతదేశానికి ఏ సంవత్సరం వచ్చింది? ఇది కూడా చెప్తా. 1928. రాజ్యాంగ సంస్కరణ కోసం వేసిన ఈ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేనందున సైమన్ గోబ్యాక్ అనే భారతీయులు నిరసించారు. స్వతంత్రం భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ మరియు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటెన్, సి రాజగోపాలాచారి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బాబు జగజ్జీవన్ రావు. ఆన్సర్ సి రాజగోపాలాచారి. రాజాజీ 1948 నుండి 50 వరకు ఈ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి పదవి అమల్లోకి వచ్చింది. ఇది ఇండియన్ హిస్టరీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఓవరాల్గా 30 బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.